జీడిపిలో మనమేం టాప్ 1 ఉండం. జీడిపి అంటే ఏంటి? టోటల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి అంశం మొత్తం జరిగిన వ్యాపార లావాదేవీలు. వీటి ఆధారంగా ఇప్పుడు వరల్డ్లో మనం టాప్ 5లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 12లో ఉంది. అయితే ఎదుగుదల అంటే జిఎస్టిపి ప్రోగ్రెస్ రేట్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదిక. వాస్తవ జీడిపిలో ఏపీ 7 వెయిటెడ్ బేసిస్ పాయింట్స్తో 12వ స్థానంలో ఉంటే, కోవిడ్ టైంలో దేశ జీడిపి 5.7% ఉంటే అందులో జీడిపికి ఏపీ వెయిటెడ్ కంట్రిబ్యూషన్ 0.3% పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతుంది. కోవిడ్ అనంతరం 2022-23లో దేశ జీడిపి 8.1% ఉంటే అందులో ఏపీ కంట్రిబ్యూషన్ 0.4% పెరిగింది. 1.1%తో మహారాష్ట్ర, ఆ తర్వాత 0.7% ఉత్తరప్రదేశ్ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. టోటల్గా 2012-22 మధ్య గుజరాత్ నికర ఉత్పత్తిలో తలసరి ఆదాయం పెరుగుదలలో తొలి స్థానంలో ఉంటాయి. కర్ణాటక 2, ఏపీ 3, తెలంగాణ 4, అస్సాం 5వ స్థానంలో ఉందని నివేదిక చెబుతుంది. ఈ కాలంలో రాష్ట్ర స్థూలోత్పత్తి పెరుగుదలలో గుజరాత్ మొదటి స్థానం, కర్ణాటక 2, అస్సాం 3, ఏపీ 4వ స్థానంలో ఉందని, ఆ తర్వాత తెలంగాణ, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతుంది. మరి టెక్నాలజీ వినియోగించడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కూడా నివేదిక చెబుతోంది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి లెక్క. అయితే ఇది సాధారణ ప్రజలకు అర్థం కాదు. జిఎస్టిపి గ్రోత్ రేట్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనకి మార్కులు 35 వచ్చినాయి లాస్ట్ ట్రిప్పు, ఈ దఫా 50 వచ్చినాయి. అంటే 15% గ్రోత్ ఉంది అని చెప్పుకున్నట్టు అనమాట.